పాపాలు చేస్తూ, నేరాలు చేస్తూ, దానాలు చేస్తే పుణ్యం వస్తుందా? అనే క్వెషను మనము చాలామంది మీ కూర్చున్నప్పుడు డిస్కషన్స్ వస్తాయి. ఎవరో ఒకళ్ళని చూసి మనం మాట్లాడుతూ ఉంటాం నలుగురిలో. దాన్ని ఒక ధర్మ సందేహం ఏదైతే ఉందో దాన్ని పటాపంచలు చేసే ఒక స్టోరీ చెప్తాను మీకు నేను. ఒక లేడీ ఏకాదశి రోజు ఒక ఆవుకి పళ్ళు తీసుకొచ్చి పెట్టడానికి వస్తుంది. అరటి పళ్ళు తీసుకొని వస్తే ఆ ఆవు చాలా దుర్ఘటిస్తుంది. అంటే నేను తినను అన్నట్టు రెస్క్యూ చేస్తే అప్పుడు అది ఇట్లా బాగా బతిలాడి బామాలి పెడుతూ ఉంటే అసలు కోపం ఫెరోషియస్గా ఆవు ఇలా పడవడానికి వచ్చేస్తుంది. ఆ లేడీ ఎవరైతే ఉన్నారో తను భయపడి వెళ్ళిపోతుంది. పక్కకు రాగానే పక్కన ఎద్దు ఉంటుంది. అదేంటి నువ్వు ఆవిడ అంత ప్రేమతోటి అరటిపళ్ళు పెడుతుంటే ఎందుకు తినలేవు అని అడుగుతుంది. అనగానే అప్పుడు ఆన్సర్ చెప్తుంది, ఈవిడ ఈరోజు ఏకాదశి, ఈరోజు మంచి రోజు, దానం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పేసి నాకు అలా బలవంతంగా పెడుతుంది. మామూలు రోజుల్లో నేను కనిపిస్తే కర్ర పట్టుకొని కొడుతుంది, కనీసం నాకు ఏమి పెట్టదు సరికదా కొడుతుంది. ఈరోజు తను ఈ పుణ్యం కోసము నాకు ఇలా ఫుడ్ పెట్టడం కానీ, లేకపోతే చీమలకు పంచదార వేయడం కానీ, లేకపోతే నదిలో మునకలు తీస్తారు కదా పుష్కరాలలో, ఇలాంటివి పుణ్యం కోసం చేస్తుంది. మామూలుగా ఈమె అత్తగారికి కూడా తిండి పెట్టదు, పిల్లికి బిచ్చం పెట్టని టైపు. భర్తను కూడా చాలా ఎక్కువగా సతాయిస్తుంది, అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ ఇంట్లో మానసిక అశాంతికి గురి చేస్తుంది ఈవిడ, ఇలా అని చెప్తుంది. సో అందుకని జనరల్గా నేను ప్రేమతో పెడితే ఎండిపోయిన రొట్టెలు అయినా కూడా తినే నేను ఈరోజు నేను ఇది ఆవిడ ఇచ్చే ఒక దానాన్ని నేను దుర్ఘటించాల్సి వచ్చింది అని చెప్తుంది. దీని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, బేసికల్గా మన జీవన విధానం ఏదైతే ఉందో సాటి వారికి వీలైనంత హెల్ప్ చెయ్యి, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండు అనే ఒక నాది కూడా అదే ఫిలాసఫీ. అంతేగాని నువ్వు మనుషుల్ని పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ హాని చేస్తూ ఒకళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకు ఒక చాలా ఎక్కువ కలకలం రేపుతూ వాళ్ళకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు ముచ్చట్లు చెప్తూ, లేకపోతే భర్తను ఇబ్బంది పెడుతూ డబ్బు కోసము, లేకపోతే ఎవరైనా ఇలాంటి పనులు నెగటివ్ యాక్టివిటీస్ చేస్తూ అదే నువ్వు నాకు నా పిల్లలకి మంచిగా జరగాలనో లేకపోతే ఇలాంటి పుణ్యాలు ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా పుణ్యాలు చేరవు అనే ఒక నీతి సూత్రం ఈ కథలో కనిపించింది. సో బీ కైండ్ అండ్ కంపాషనేట్, సింపథెటిక్, ఎంపథెటిక్. పక్కనున్న మనిషికి మోరల్ సపోర్ట్ అన్నుండు, వీలైతే 4 మంచి మాటలు, మంచి ధైర్యం ఇవ్వు, లేకపోతే గమ్మున ఉండు. కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో వేలు పెట్టి వాళ్లకు హాని కలిగించే ఉద్దేశంగా నువ్వు ప్రవర్తించినట్టయితే ఆ నేరాలు ఘోరాలతోటి నీకు ఈ పాపాలు చేసి పుణ్యాల కోసము నువ్వు దానాలు చేస్తా అంటే మాత్రం దేవుడు అంగీకరించడు. అలాంటి ఏమైనా భ్రమలో బ్రతుకుతూ ఎవరైనా దానాలు చేస్తూ ఉంటే ఇప్పటికైనా తగ్గించుకుని మీ వే ఆఫ్ లైఫ్ పక్కన బ్రతుకుతున్న మనుషులకు, మీతో పాటు ఉన్న మనుషులకు హెల్ప్ చేయడానికి మీరు ఆదర్శంగా నించొని కాస్త వాళ్లకు వీలైతే హెల్ప్ చేయండి. అంతేగాని వాళ్ళకు మీరు ప్రమాదాలను కలిగించకండి, లేకపోతే ఇబ్బందులు కలిగించకండి. అదే పెద్ద సహాయము, అదే పెద్ద దానము.